ఇప్పుడు న్యూస్ లెన్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెపటైటిస్ బి వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. 10,000 మందికి పైగా హెపటైటిస్ బి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినట్టు తెలుస్తోంది. హెపటైటిస్ బి వ్యాప్తికి కారణాలు షాక్కు గురి చేస్తున్నాయి. 25 ఏళ్ల క్రితం జరిగిన తప్పుకు నేడు ప్రజలు అవస్థలు పడుతున్నారు. 50 ఏళ్లు దాటిన వారిలో పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. 25 ఏళ్ల క్రితం ఆర్ఎంపీలు ఒకే సిరెన్స్తో ఇంజెక్షన్లు వేయడంతో నిద్రాణంగా వైరస్ ఉండిపోయింది. 25 ఏళ్ల క్రితం ఒకే బ్లేడ్తో క్షౌరం చేయడం కారణంగా గుర్తించారు. వృద్ధాప్యంతో రోగ నిరోధక శక్తి తగ్గడంతో వైరస్ యాక్టివ్ అయింది. ప్రత్యేక శిబిరాల ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మరిన్ని వివరాలు దీనిపై మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి. చందు, ఇప్పుడు చూసినట్లయితే ఏదైతే హెపటైటిస్ బి, సి ఈ ఏదైతే పాజిటివ్ కేసులు వస్తున్నాయో దీనివల్ల ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే కోనసీమ జిల్లాలో ఒక ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఇక్కడ కాట్రేనికొండ మండలం పల్లంలో నెల రోజుల క్రితం ఈ హెపటైటిస్ బి, సి కేసులు అధికంగా ఉన్నట్లు గుర్తించి వైద్య శిబిరాలు నిర్వహించడం మొదలుపెట్టారు. అయితే రాష్ట్రంలో చూసినట్లయితే ఇక్కడ 5 జిల్లాల్లో ఈ హెపటైటిస్ బి చాలా అధికంగా ఉంది. అది కోనసీమ, కర్నూలు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ ఈ జిల్లాల్లో చాలా అధికంగా ఈ కేసులు ఉన్నట్లుగా, పాజిటివ్ కేసులు ఉన్నట్లుగా మనకి ఇప్పుడు మెడికల్ సర్వే రిపోర్ట్లను బట్టి మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు దీనికి గుర్తించిన వెంటనే దీనికి పరీక్షలు ఇంటింటికి తిరిగి పరీక్షలు నిర్వహించే కార్యక్రమం ఇక్కడ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కోనసీమ జిల్లాలో ఇక్కడ నెల క్రితమే చేపట్టారు. దీంతో ముఖ్యంగా ఎక్కువగా ఉన్న కోనసీమ ప్రాంతంలోనే చాలా ఎక్కువగా పల్లం గ్రామంలో ఈ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాదాపు ఒక కోనసీమ జిల్లాలోనే 10,000 కేసులు ఉన్నట్టుగా, హెపటైటిస్ బి కేసులు ఉన్నట్టుగా ఇప్పుడు గుర్తించిన పరిస్థితి ఉంది. ఈ అన్నిటికి కూడా ఇప్పుడు వైద్య అంటే 10,000 కేసులు రాష్ట్రం మొత్తం మీద హెపటైటిస్ బి కేసులు చాలా తీవ్రత ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే సిలో హెపటైటిస్ సిలో కూడా చాలా అధికంగానే దాదాపు 5,000 మంది దాకా కూడా ఉన్నట్టుగా గుర్తించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు కోనసీమ జిల్లాలో ఇప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ హెపటైటిస్ బికి సంబంధించి 51 మందికి చాలా సీరియస్గా ఉన్నట్టుగా నిర్ధారించారు. వీరికి వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. అదే సి కేటగిరీలో ఉన్నవారికి అయితే 3 నెలలకు ఒకసారి వైద్య సేవలు అంటే రక్త నమూనాలను బట్టి వారికి వైద్య సేవలు అందిస్తే సరిపోతుందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అయితే హెపటైటిస్ బి ఉన్న వాళ్ళకి అయితే తీవ్రతను బట్టి వాళ్ళకి వైద్య సేవలు అనేక టెస్టులు నిర్వహించిన తర్వాత అందిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే దీని తీవ్రత గతంగా చూసినట్లయితే 25 ఏళ్ల క్రితం ఒకే నీడిల్తోటి అనేక మందికి ఇంజక్షన్లు చేయటం, అలాగే బార్బర్ షాపుల్లో ఒకే బ్లేడ్ తోటి అనేక మందికి అంటే గడ్డం కానీ ఇట్లా గీయటం లాంటి కార్యక్రమాలు చేయటం, మరొక వైపు అయితే బ్లడ్ ట్రాన్స్మిషను పరీక్షలు నిర్వహించకుండా చేసిన పరిస్థితుల్లో కానీ ఇది ఎక్కువగా సోకింది. అప్పటి నుంచి ఇప్పటికి చూసినట్లయితే చాలా నిద్రావణ వ్యవస్థలో ఉండడం వల్ల ఇప్పుడు ఈ కేసులు అంటే అప్పుడు యువకులైతే ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన వయస్కులకి అందరికీ కూడా ఇది ఇప్పుడు బయటపడుతుంది. హెపటైటిస్ బి అయితే దీర్ఘకాలికంగా ఇది ఒంట్లోనే ఉండిపోతుంది. ఇది ఎప్పుడైతే మన రోగ నిరోధక శక్తి తగ్గుతుందో అప్పుడు దీని ప్రభావం చూపుతుంది. ఇప్పుడు అట్లాగా ఈ ప్రభావం చూపుతుందని చెప్పేసి వైద్య శాఖ నిర్వహిస్తున్న శిబిరాల్లో కానీ, ఈ సర్వేల్లో కానీ, టెస్టుల్లో కానీ ఇది తేలుతుంది. ఈ ర్యాపిడ్ టెస్టులు చాలా ఎక్కువగా చేస్తున్న పరిస్థితి ఉంది. పల్లంలో మొదలుపెట్టిన ఈ ర్యాపిడ్ టెస్టుల్లో దాదాపుగా 2,256 మంది వరకు టెస్టులు నిర్వహించారు. ఇందులో ఏ నుంచి అంటే డి వరకు కూడా ఈ హెపటైటిస్ కేటగిరీలు ఉన్నప్పటికీ కూడా బీసీ కేటగిరీలు కొంచెం ప్రమాదకరమైనవి. ఇందులో బి అయితే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. అయితే దీని రోగ నిరోధక శక్తి ద్వారా అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా దీని వ్యాధిని నివారించుకునే పరిస్థితి ఉంటుంది, కానీ పూర్తిగా నివారించే పరిస్థితి లేదు. దీనికోసం ప్రత్యేకమైన సూచనలు చేస్తూ వైద్య అధికారులు ఇక్కడ సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే జాతీయ సగటు అంటే దేశవ్యాప్తంగా చూసినట్లయితే సగటు కంటే ఎక్కువగా ఇక్కడ
10 రెట్లు ఎక్కువగా ఈ హెపటైటిస్ బి కోనసీమ జిల్లాలో ఉన్నట్టుగా మనకి ఇప్పుడు వైద్యుల సర్వే పెట్టి కానీ ఈ ర్యాపిడ్ టెస్టులు పెట్టి కానీ ఇంటింటికి నిర్వహిస్తున్న ఈ టెస్టుల ద్వారా కానీ నిరూపితం అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే డాక్టర్లు దీనికి సంబంధించి నిరోధక ఎవరైతే హెపటైటిస్ బి ఉందని చెప్పి సి ఉందని చెప్పి నిర్ధారణ అయిందో వీరందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి నిరోధకానికి వ్యక్తిగత వ్యాధులు తీసుకోవడం ద్వారా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. లేదంటే ఇది లివర్ సంబంధిత వ్యాధులకు ప్రభావితం అయ్యి లివర్ ఫెయిల్యూర్ అయ్యి ఇది ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఎవరికైనా వాంతులు కానీ ఇక కడుపు నొప్పి కానీ వేరే శరీరంలో మార్పులు వస్తే కనుక వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని చెప్పి కూడా ఇక్కడ డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి ఉంది. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ. మేము ఇలా పల్లంగరం నుంచి మాట్లాడుతున్నాం. ఇవి టెస్ట్లు అవి చేస్తున్నారు. నర్సులు వాళ్ళు డాక్టర్స్ వస్తున్నారు. కొంతమందికి అయితే టెస్టులు చేశారు. 2500 మంది సుమారుగా చేశారంటున్నారు. అందులో కొంతమందికి పాజిటివ్ రావడం జరుగుతున్నవి. వాళ్ళు వచ్చినా సరే తర్వాత ట్యాబ్లెట్స్ అవి ఇవ్వడం కానీ అలాంటివి లేవు, వస్తున్నాయని చెప్తున్నారు. ఇంకా జనాభా అయితే ఇంకా ఎప్పుడైతే ఎక్కువ ఉన్నారు. ఇంకా టెస్టులు చేయించవలసిన వాళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. కానీ ఒక్కరు ఇద్దరు వచ్చి టెస్టులు చేస్తుంటే అవే పని కాదు. అవి వెంటనే అవుతే తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఆపడానికి అవుతుంది. కొంతమంది ఎక్కువ మంది డాక్టర్లు వచ్చి ఒకేసారి టెస్ట్లు చేయడం వల్ల బాగుంటుంది. అంతేగాని 4-3 వచ్చి రోజు ఒకరిద్దరు వచ్చి అలా చేయడం వల్ల తక్కువ అవుతుంది. అలాగే ఇంకా ఎక్కువ జనాలు ఉన్నారు. ఏటగిరి కూడా ఈ 2 రోజుల్లో మొత్తం అందరూ వచ్చేస్తారు. బోట్లు అవి కట్టేస్తారు. దాన్ని బట్టి ఒకేసారి పెట్టుకుంటే జనాలందరూ కూడా టెస్ట్ అవి చేసుకుని ఇవి సమస్యలు ఏమైనా ఉంటే ఆఫ్ చేయడానికి బాగుంటుంది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ లిఖిత, మెడికల్ ఆఫీసర్ కాటన్కోన పిహెచ్సి. నా కాటన్కోన పిహెచ్సి పరిధిలో పల్లంలో మనకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి టెస్టులు అనేవి నిర్వహించబడుతున్నాయండి. మనకి 18+ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెస్టులు అనేవి చేయబడుతున్నాయి. మనకి 18+ పాపులేషన్ ఒక 6000 మంది వరకు ఉన్నారండి. ప్రస్తుతానికి ఒక 2000 మంది వరకు టెస్టులు జరిగించబడ్డాయి. దాంట్లో ఒక 8% వరకు మనకి ర్యాపిడ్లో పాజిటివ్స్ అనేవి హెపటైటిస్ బి రావడం జరిగింది. ఒక 2-3% హెచ్సివి కూడా పాజిటివ్ రావడం జరుగుతుందండి. ఇలా ర్యాపిడ్లో పాజిటివ్ వచ్చినవన్నీ మనము ఏరియా హాస్పిటల్కి పంపిస్తున్నాము కన్ఫర్మేటరీ టెస్ట్ల కోసం. అవి కన్ఫర్మేషన్ మనకి ఇంకా రిపోర్ట్ మా వరకు ఇంకా అందలేదండి. మనకి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ అనేదండి మెయిన్గా మనకి బ్లడ్ వల్ల కాంటాక్ట్ అవుతుంది.